ఖమ్మం జిల్లాలో సర్కారీ స్కూళ్లు సమస్యలకు నిలయంగా మారాయి. టీచర్ల కొరత, వసతుల కరువుతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా చోట్ల సబ్జెక్టుకు టీచర్లు లేకపోవడంతో విద్యార్థుల చదువులు ఆగిపోయాయి. విద్యా హక్కు చట్టం అమలుకు నోచుకోవడం లేదు. ఉచిత విద్య అందని ద్రాక్షి అయింది. సమస్యలకు కేరాఫ్ గా మారిన గవర్నమెంట్ స్కూల్స్ నాణ్యమైన విద్యను అందించడం కష్టంగా మారింది. టీచర్ల కొరతతో పాటు సరైన వస్తువులు లేక ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మం జిల్లాలో మొత్తం 3,373 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఇందులో 2,517 ప్రాథమిక, 471 ప్రాథమికోన్నత, 385 ఉన్నత పాఠశాలలున్నాయి. సుమారుగా 3 లక్షల మంది విద్యార్థులు వీటిలో చదువుకుంటున్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలి. ఈ లెక్కన జిల్లాలో భారీగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దాదాపు 1,053 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు జిల్లా విద్యాశాఖ లెక్కలు చెబుతున్నాయి. టీచర్లు లేక విద్యార్థుల చదువు సాగడం లేదు. జిల్లాలో దాదాపు 121 స్కూళ్లలో సరిపడా టీచర్లు లేరు. 132 స్కూళ్లలో సింగిల్ టీచర్ చదువు చెబుతున్నారు. వర్క్ అడ్జస్ట్మెంట్ పేరిట ఖాళీ పోస్టుల్లో టీచర్లను ఫిల్ చేస్తున్నారు, కానీ పర్మనెంట్ అలాట్మెంట్ జరగడం లేదు. టీచర్లు లేక చాలా స్కూళ్లు రెగ్యులర్ గా నడవడం లేదు. టీచర్ల కోసం విద్యార్థులు రోడ్డెక్కి ధర్నాలు చేసినా నో యూజ్. దీంతో సిలబస్ కంప్లీట్ కాక ఇబ్బందులు పడుతున్నారు స్టూడెంట్స్. పిల్లలు వచ్చేసి చాలామంది ఉన్నారు. ఇక 1 to 5th క్లాసెస్ డీల్ చేయడం అంటే చాలా కష్టమైన పని. అందులోనూ ప్రైమరీ లెవెల్ అనేది బేస్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ సెకండ్ మీద బాగా స్ట్రెస్ చేయాలి. ఒక్క టీచరే అన్ని క్లాసెస్ డీల్ చేయాలంటే చాలా కష్టం అన్నమాట. మేడం గారు ఎప్పుడైనా ఇట్నే ట్రైనింగ్లకు పోయినా కానీ, లేకపోతే హెచ్ఎంస్ మీటింగ్ పోయినా కానీ నేనే పాఠశాలకి వచ్చి పాఠశాల విధులు నిర్వహించడం జరుగుతుంది. మేడం గారు ఈ రిపోర్ట్స్ చేయటం కానీ, పిల్లల్ని చూసుకోవడం కానీ ఒక్కళ్ళే ఉండటం వలన పిల్లలకు కూడా మేడం గారు చెబుతున్నారు, మంచిగానే చేస్తున్నారులే, కానీ ఇంకా న్యాయం చేద్దామంటే పిల్లలకు తగిన న్యాయం చేయలేకపోతున్నారు. మరోవైపు అధికారులు మాత్రం టీచర్ల షార్టేజ్ ఉన్న చోట్ల అడ్జస్ట్మెంట్ చేసి అకాడమిక్ ఇయర్ కు ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూస్తామంటున్నారు. టీచర్ల షార్టేజ్ ఎక్కడైతే ఏ స్కూల్స్లోనైతే ఉండేదో అక్కడ వర్క్ అడ్జస్ట్మెంట్ కింద టీచర్లని అడ్జస్ట్ చేసి రెగ్యులర్గా జరిగే అకాడమిక్ యాక్టివిటీస్ హ్యాంపర్ కాకుండా చూడడానికని కూడా మేము మా ప్రపోజల్స్ సిద్ధం చేసుకొని ఉన్నాము. కొన్ని ఏరియాల్లో టీచర్స్ షార్టేజ్ ఉంది. అలాంటి టీచర్స్ షార్టేజ్ ఉన్నటువంటి స్కూల్స్కి ఇమీడియట్గా వర్క్ అడ్జస్ట్మెంట్ పేరు మీద ఎక్కడైతే సర్ప్లస్ ఉన్నారో, ఎక్కడైతే మరి ప్రైమరీ స్కూల్లో అదనంగా క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారో అలాంటి క్వాలిఫైడ్ టీచర్స్ని మరి హై స్కూల్కి సబ్జెక్ట్ నీడ్ బేస్గా పంపించడం జరుగుతుంది. వసతుల విషయంలోనూ జిల్లాలో 80% స్కూళ్లలో అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వందలాది స్కూళ్లలో సరిపడ తరగతులు లేక చెట్ల కిందే చదువులు సాగుతున్నాయి. వేల సంఖ్యలో తరగతి గదులు నిర్మించాల్సి ఉన్న ప్రతిపాదనలు అంచనాలకే పరిమితమయ్యాయి. తాగునీరు, టాయిలెట్స్ వంటి సౌకర్యాలు ఏ స్కూల్లో చూసినా కనిపించని పరిస్థితి. మాకు 2-3 టీచర్లు రావాలి. ఒక టీచర్ ఉన్నారు. 1వ తరగతికి చెప్తే 2వ తరగతికి ఇబ్బంది అవుతుంది, 2వ తరగతికి చెప్తే 3వ తరగతికి ఇబ్బంది అవుతుంది. అందుకనే మాకు గదులు పెంచాలి, టీచర్ని పెంచాలి. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు సమస్యలను పరిష్కరించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చూడాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. సరస్వతి నిలయాలన్నీ కూడా అవస్థలు పడుతూ ఉన్నాయి. కనీస మౌలిక సదుపాయాలు లేక నానా ఇబ్బందులు పడుతున్నాయి. కొన్ని చోట్ల ఉపాధ్యాయులు లేక, మరికొన్ని చోట్ల తరగతి గదులు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ ఉన్న విద్యార్థులు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం సౌతి ప్రేమ మాని విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఇక్కడ ఉన్న విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ హర్షతో కదీర్, V6 న్యూస్, ఖమ్మం.